ఐరన్ పాత్రలు వాడటం ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. ఐరన్ లోపం ఉన్నవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఐరన్ పాత్రల్లో వండిన ఆహారం శరీరానికి అవసరమైన ఐరన్ అందించడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల ఆహార పదార్థాలను ఐరన్ పాత్రల్లో వండకూడదు. కొన్ని పదార్థాలు ఐరన్తో ప్రతిచర్యకు లోనే ఆహార రుచి, పోషకాలను మార్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో అనేక మంది నాన్ స్టిక్ పాత్రలను అధికంగా ఉపయోగిస్తున్నారు. కానీ నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా నాన్ స్టిక్ పాత్రలు వాడటం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలనుకునేవారు మట్టి పాత్రలు, ఐరన్ పాత్రలు వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఐరన్ పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుడ్లు ఐరన్ పాత్రలో వండినప్పుడు అవి పాత్రకు అతుక్కుపోతాయి. ఇది శుభ్రం చేయడానికి కష్టం అవడమే కాకుండా వంటకం తినటానికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి గుడ్లను ఐరన్ పాత్రలో వండకూడదు. టమాటా సహజంగా ఆమ్లతత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఐరన్ పాత్రలో ఎక్కువగా టమాటా వండితే ఇది ఐరన్తో ప్రతిచర్యకి లోనే ఆహారం రుచి మారిపోవచ్చు. అంతేకాదు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక ఐరన్ శాతం శరీరంలో నిల్వ ఉండే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పన్నీర్, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను ఐరన్ పాత్రల్లో వండకూడదు. ఇవి ఐరన్తో కలిసినప్పుడు రుచి పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు పాల ఉత్పత్తులు ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అవి రంగు మారి చూడటానికి బాగుండవు. చేపలు చాలా మెత్తగా ఉండటం వల్ల ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అవి విరిగిపోవచ్చు. అలాగే ఐరన్ పాత్రలు వేడెక్కినప్పుడు చేపలలోని ప్రోటీన్ మార్పులకు లోనే వాటి రుచి, ఆకృతిని మార్చివేయచ్చు. కొన్ని ఆహార పదార్థాలను ఇనుప పాత్రలలో వండకూడదు. ఉదాహరణకు నిమ్మకాయ, టమాటా, వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మారుస్తాయి. పాలకూర వంటి ఆకుకూరలు నల్లగా మారతాయి. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఇనుము పేరుకుపోయే ప్రమాదం ఉంది. పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా ఇనుప పాత్రలలో వండకూడదు. ఇవి రంగు మారటమే కాకుండా రుచిని కూడా కోల్పోతాయి. చేపలు ఇనుప పాత్రలో వండటం వల్ల విరిగిపోతాయి, రుచి మారుతుంది. ఇనుప పాత్రలలో వండిన ఆహారాన్ని వెంటనే మరొక పాత్రలోకి మార్చాలి. తేలికపాటి డిటర్జెంట్తో శుభ్రం చేసి తుడిచి ఆరబెట్టాలి. నిల్వ చేసే ముందు ఆవాల నూనె రాయడం మంచిది. ఇనుప పాత్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇనుము లోపం ఉన్నవారికైతే అన్ని రకాల ఆహారాలు వండటానికి ఇనుప పాత్రలు సరిపోవు.